welcome to my channel Natural Biology, and this is Shankar sir. The last class is about endocrine glands, their hormones and their functions, and it is a continuation class of the lesson 5 coordination. Okay, right, let's start without late. So coordination in plants. What is the topic? Coordination in plants. How coordination takes place in plants? Do plants respond to stimuli? మనం ఏదైనా ఒక ఎఫెక్ట్ చూపించినప్పుడు ప్లాంట్ పైన అది రెస్పాండ్ అవుతుందా? లైక్ అస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద సౌండ్ ఈస్ కమింగ్ లౌడ్లీ, సో విల్ క్లోజ్ అవర్ ఇయర్స్. వాట్ అబౌట్ ప్లాంట్స్ ఇయర్స్ ఉంటాయా? ఓకే, ఉండవు. కాబట్టి ప్లాంట్స్ అసలు రెస్పాండ్ అవుతాయా అంటే డెఫినెట్లీ అవుతాయి. సో డూ ప్లాంట్స్ రెస్పాండ్? ఎస్. సో ప్లాంట్స్ విల్ రెస్పాండ్ టు స్టిములై. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిములైకి ప్లాంట్స్ కూడా రెస్పాండ్ అవుతాయి. They also have a well coordination mechanism. I already told you how plants coordinate. Plants లో కోఆర్డినేషన్ ఏ విధంగా జరుగుతుంది, ప్లాంట్స్ లో ఎన్ని రకాల మూవ్మెంట్స్ ఉంటాయి, వాట్ ఆర్ ద మూవ్మెంట్స్. లైక్ ప్లాంట్స్, ది కోఆర్డినేషన్ అకర్స్ బై హార్మోన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ దట్ ఆర్ కాల్డ్ హార్మోన్స్. ప్లాంట్స్ లో కోఆర్డినేషన్ అనేది హార్మోన్స్ ద్వారా జరుగుతుంది. ఓకే, దట్ హార్మోన్స్ ఆర్ కాల్డ్ phytohormones. What are these? Phytohormones. And ఈ phytohormones అనేటివి వాటి యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో కూడా హెల్ప్ అవుతాయి. The phytohormones also helps in the growth and development of plant. Hence these are also called as growth substances. వీటిని ఏమంటారు? Growth substances. Okay, so plant shows two different types of movements. ప్లాంట్స్ అనేటివి పాజిటివ్ గా మూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటు నుంచి లైట్ వస్తుంది. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద సన్ఫ్లవర్ ప్లాంట్. ఈ లైట్ వైపుకు అది బెండ్ అవుతుంది. సన్ పైకి వెళ్తాడు మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, దెన్ ప్లాంట్ బెండ్ టువర్డ్ ద సన్ లైట్ అగైన్. దెన్ ఈవినింగ్ ఆల్సో ద సన్ఫ్లవర్ టర్న్స్ టువర్డ్ ద సన్. అంటే ఇది సన్ లైట్ కి రెస్పాండ్ అవుతుంది. ఇట్ ఈస్ బెండింగ్ టువర్డ్ ద సన్ లైట్. ఇటు లైట్ ఉంటే ఇటు వస్తుంది, అటు లైట్ ఉంటే అటు వస్తుంది. ఇస్ ఇట్ ఆర్ నాట్? So sunflower plant is the best example where it is responding to the light. అంటే ప్లాంట్ రెస్పాన్సెస్ అనేటివి లైట్ కి, హీట్, వాటర్, టచ్, ప్రెషర్, కెమికల్స్ అండ్ గ్రావిటీ, ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ కి ప్లాంట్స్ రెస్పాండ్ అవుతాయి. ప్లాంట్స్ రెస్పాండ్ టు ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ లైట్, హీట్, వాటర్, టచ్, ప్రెషర్, కెమికల్స్ అండ్ గ్రావిటీ. కాబట్టి ప్లాంట్స్ లో కూడా రకరకాల మూవ్మెంట్స్ ఉంటాయి. దే ఆల్సో రెస్పాండ్. అయితే రెస్పాండ్ అయ్యే విధానం, సమ్ దే షోస్ ద పాజిటివ్ మూవ్మెంట్. ఈ లైట్ వైపుకు బెండ్ అవ్వడం ట్రోపిక్ మూవ్మెంట్స్ అంటారు వీటిని. ఓకే, ట్రోపిక్ మూవ్మెంట్స్. అండ్ దేర్ మే బి నెగిటివ్ మూవ్మెంట్స్. ఓకే, దీస్ ఆర్ నెగిటివ్ మూవ్మెంట్స్ దట్ ఆర్ కాల్డ్ నాస్టిక్ మూవ్మెంట్స్. ఓకే, టువర్డ్ ద స్టిములై. ఇటు నుంచి స్టిములై వస్తే ప్లాంట్ ఇటువైపే బెండ్ అవుతే లేదా ఇటువైపే రెస్పాండ్ అయితే దాన్ని ట్రాపిక్ మూవ్మెంట్ అంటారు. స్టిములై ఇటు నుంచి ఉండి ప్లాంట్ ఏమో ఇటువైపుకు అంటే అగెనెస్ట్ గా వెళ్తే దాన్నేమో నాస్టిక్ మూవ్మెంట్ అంటారు. ఓకే, రైట్. ఇదంతా ఫస్ట్ ఇంట్రడక్షన్ లెసన్ లో ఉంది. ఒక్కసారి దాన్ని కూడా విజిట్ చేయండి. ఓకే, వన్స్ యూ వాచ్ దట్ వీడియో. ఓకే, రైట్. అండ్ ఇంకో వన్ మోర్ బెస్ట్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది టచ్ మీ నాట్ ప్లాంట్. Okay, touch me not plant. Let's see, the scientific name of touch me not plant is Mimosa pudica. Okay, Mimosa pudica అత్తిపత్తి అంటారు తెలుగులో. ఓకే, మీరు చూసే ఉంటారు, ఇలా ఉంటుంది ప్లాంట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ టచ్ మీ నాట్ ప్లాంట్. వెన్ వి టచ్ ద లీవ్స్, నౌ ద లీవ్స్ ఆర్ ఎక్స్పాండెడ్, ఇలా ఉన్నాయి, రిలాక్స్ గా ఉన్నాయి. ఓకే, వెన్ వి టచ్ ద లీఫ్, ఎప్పుడైతే మనం లీఫ్ ని ఇలా టచ్ చేస్తామో అవి ఈ విధంగా ఫోల్డ్ అయిపోతాయి. ఇలా ఉన్న లీవ్స్ ఇలా అయిపోతాయి. ఓకే, ద లీవ్స్ ఆర్ ఓపెన్డ్, దెన్ నౌ దే ఆర్ గోయింగ్ టు క్లోజ్. ఫోల్డ్ అయిపోయినాయి. విత్ ఇన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతాయి. ఇది అంటే 1-2 సెకండ్స్ లో జరుగుతాయి. ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అయితే ఏమి కాదు కానీ. ఓకే, ఒక 1-2 సెకండ్స్ లో ఆ లీవ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సరే, ఇది ఎలా రెస్పాండ్ అవుతుంది? దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ప్లాంట్స్ ఆర్ రెస్పాండ్ టు ద స్టిములై. ఇవి దేనికి రెస్పాండ్ అవుతున్నాయి? లైట్ కి కాదు, టచ్ కి రెస్పాండ్ అవుతున్నాయి. దే రెస్పాండ్ టు టచ్. ఓకే, రైట్. యాక్చువల్లీ, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ వన్ లీఫ్, ఈ ఒక్క లీఫ్ ని తీసుకుందాము. వన్ లీఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. వన్ లీఫ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద లీవ్స్,
లీవ్స్ హ్యావ్ ప్యాడ్ లైక్ స్వెల్లింగ్ ఎట్ ద బేస్. ఈ లీఫ్ యొక్క బేస్ దగ్గర ఇలా ప్యాడ్ లైక్ స్వెల్లింగ్ ఉంటుంది. దిస్ వన్ ఇట్ ఈస్ కాల్డ్ పల్విని. ఏమంటారు దీన్ని? పల్విని అంటారు. ప్యాడ్ లైక్ స్వెల్లింగ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద లీఫ్ ఈస్ కాల్డ్ పల్విని. 1 మార్క్ లో రావచ్చు. వాట్ ఈస్ పల్విని? ద ప్యాడ్ లైక్ స్వెల్లింగ్ ఆఫ్ ద లీఫ్ ఆఫ్ ద టచ్ మీ నాట్ ప్లాంట్ ఈస్ కాల్డ్ పల్విని. The cells in the pulvini have more intercellular spaces. ఈ పల్వినిలో ఉండే సెల్స్, దీస్ ఆల్ ఆర్ సెల్స్, ఎలా ఉన్నాయి అంటే సెల్స్ కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఓకే, మోర్ స్పేస్ ఇస్ ప్రెసెంట్. ఇంటర్సెల్యులర్ స్పేస్, ద స్పేస్ బిట్వీన్ 2 cells ఆర్ 3 cells. ఈ సెల్స్ కి మధ్యలో ఉండే గ్యాప్, దిస్ వన్ ఈస్ కాల్డ్ ఇంటర్సెల్యులర్ స్పేస్. ఆ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇక్కడ ఈ స్పేస్ లో ఎక్కువగా వాటర్ నిండిపోయి ఉంటుంది. ఓకే, ద వాటర్ ప్రెషర్ హోల్డ్ ద లీవ్స్ ఎరెక్ట్. సో మోర్ వాటర్ స్టే హియర్. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ అనేది ఒక ప్రెషర్ ని కలిగిస్తుందో దెన్ ద లీవ్స్ ఆర్ ఎరెక్ట్. ఈ విధంగా స్టిఫ్ గా ఉంటాయి అన్నమాట. బికాస్ ద వాటర్ ఈస్ మోర్ ఇన్ ద పల్విని. అవునా, ఎక్కువగా ఆ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ లో వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల, దిస్ బ్లూ కలర్ డాట్స్ వాటర్ షోయింగ్. ఓకే, ఎక్కువ ఉండడం వల్ల దీనిపైన ప్రెషర్ కలిగించడం వల్ల లీఫ్ అనేది స్టిఫ్ గా ఉంటుంది ఇలా. ఓకే, దట్ ఈస్ ద నార్మల్ కండిషన్. నౌ వెన్ వి టచ్, ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో ఇక్కడ ఇలా, వెన్ వి టచ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇస్ జనరేటెడ్. ఇక్కడ అంతా ఎలక్ట్రికల్ ఇంపల్స్ జనరేట్ అవుతుంది. దెన్ వాట్ హ్యాపెన్స్? ఇట్ యాక్ట్స్ ఆన్ ఏ ప్లాంట్ హార్మోన్. కొన్ని రకాల ప్లాంట్స్ హార్మోన్స్ యాక్ట్ అయిపోయి ఏం చేస్తాయి అంటే ఈ పల్వినిలో ఉన్న వాటర్ ని ఇటువైపు వెళ్లేలా చేస్తాయి, రిమైనింగ్ టిష్యూస్. సో వాటర్ మైగ్రేట్ టు ద అదర్ సెల్స్ ఫ్రమ్ ద పల్విని. దెన్ పల్విని అండ్ ద లీఫ్ లూజెస్ ఇట్స్ ఫార్మ్నెస్. ఇక్కడున్న వాటర్ ఇటువైపు వచ్చేస్తాయి మిగతా స్టెమ్ పార్ట్స్ కి. సో వాటర్ అనేది పోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఆ స్టిఫ్నెస్ అనేది ఉండదు. ఇక్కడున్న వాటర్ ఇటువైపుకి వస్తుంది. దెన్ it is going to fold. Okay, so this is a mechanism occurs in this, okay, touch me not plant. After 20 to 30 minutes water comes back. When the hormone levels are decreases, then water again move from the remaining tissues to the pulvini. ఈ పల్వినిలో రావడం వల్ల వాటర్ ప్రెషర్ పెరగడం వల్ల again it is going to become stiff. Okay, so this is the best example for the plants movement. Plants also respond to stimuli. మనం ఇలా టచ్ చేయగానే అవి ఫోల్డ్ అయిపోతున్నాయి. See how the beautiful mechanism. Okay, right. ఇటువంటి మెకానిజం ని థిగ్మోనాస్టీ అంటారు. ఏమంటారు? థిగ్మోనాస్టీ. ఓకే, థిగ్మో అంటే రెస్పాండ్ టు టచ్, నాస్టీ అంటే ఆ మూమెంట్, ఎటువంటి మూమెంట్. థిగ్మో అంటే టచ్, నాస్టిక్ మూమెంట్. ఎటువంటి మూమెంట్ అది? నాస్టిక్ మూమెంట్. సో అగైన్స్ట్ ద టచ్, టచ్ కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి థిగ్మోనాస్టీ అంటారు. ఓకే, థిగ్మోనాస్టీ 1 మార్క్ లో రావచ్చు. వాట్ ఈస్ మీన్ బై థిగ్మోనాస్టీ? ఓకే, ఇట్ ఈస్ అ నెగటివ్ మూమెంట్. ఓకే, నెగటివ్ మూమెంట్ టువర్డ్స్ ద టచ్. వెన్ వి టచ్ ఎ టచ్ మీ నాట్ ప్లాంట్, ఇట్ ఈస్ గెటింగ్ ఫోల్డింగ్. సో ప్లాంట్ ఈస్ షోయింగ్ ద నెగటివ్ మూమెంట్, దట్ ఈస్ కాల్డ్ థిగ్మోనాస్టీ. Okay, a negative movement of plant towards the touch is called thigmonasty. Best example is the touch me not plant. Okay, right. Hope you understand how touch me not plant works. అంటే అందులో మెకానిజం ఎలా పనిచేస్తుందో నేర్చుకున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పల్విని, ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అండ్ వర్డ్ థిగ్మోనాస్టీ చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇలాంటివే మరిన్నో చూసుంటాం మనం. ఓకే, లైక్ సమ్ ప్లాంట్స్ గ్రో ఇన్ ఏ స్పైరల్ ఫ్యాషన్. కొన్ని ప్లాంట్స్ ఏమో ఇలా ఇలా స్పైరల్ గ్రో అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్సో థిగ్మోట్రోపిజం అంటారు. మరి నెగిటివ్ మూమెంట్ ని థిగ్మోనాస్టీ అన్నప్పుడు పాజిటివ్ మూమెంట్ ని ఏమంటారు సార్? థిగ్మోట్రోపిజం. సమ్ ప్లాంట్స్ విచ్ హావ్ వీక్ స్టెమ్. ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడైతే వీక్ స్టెమ్ ఉంటాయో అవి టచ్ వైపు వెళ్తాయి. లైక్ ఒక వాల్ కి గానీ, ఇంకొక స్టిక్ కి గానీ, లేదా ఇంకో ప్లాంట్ పైన గానీ పెరుగుతాయి. అంటిల్ ఇట్ గెట్ ఏ సపోర్ట్, ఇట్ గ్రో ఇన్ ఏ స్పైరల్ ఫ్యాషన్. ఇలా 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 చుట్టలు చుట్టలు స్ప్రింగ్ లా తిరుగుతూ పెరుగుతాయి అనమాట. ఎప్పుడైతే టచ్ వస్తుందో, ఆ సపోర్ట్ దొరుకుతుందో దాని చుట్టూ చుట్టుకుంటాయి. ఓకే, ఇలా వచ్చిన స్పైరల్ ఫ్యాషన్ లో గ్రో అయిన వీటిని ఏమంటారు అంటే టెండ్రిల్స్ అంటారు. ఏమంటారు? టెండ్రిల్స్. ఓకే, ద ప్లాంట్స్ విచ్ హావ్ వీక్ స్టెమ్ సెండ్ సమ్ ఫింగర్ లైక్ కాదు, స్పైరల్ లైక్ ప్రొజెక్షన్స్ దట్ ఆర్ కాల్డ్ టెండ్రిల్స్. ది టెండ్రిల్స్ గో
టువర్డ్స్ ద టచ్, వాటికి టచ్ కానీ సపోర్ట్ కానీ దొరికేంత వరకు అవి పెరుగుతూనే ఉంటాయి. అంటే టచ్ వైపుకు వెళ్తున్నాయి అంటే ఇట్ ఈస్ షోయింగ్ పాజిటివ్. దాన్ని థిగ్మోట్రోపిజం అంటారు. సో థిగ్మోట్రోపిజం, థిగ్మోనాస్టీ. అలానే ఫోటోట్రోపిజం, ఫోటోనాస్టీ. లైట్ కి అయితే ఇలా అన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ మూమెంట్స్ ఉంటాయి. ఆల్ ద రెస్పాన్సెస్ ఇన్ ద ప్లాంట్స్ బికాస్ ఆఫ్ హార్మోన్స్, ప్లాంట్ హార్మోన్స్, వాటినే ఫైటో హార్మోన్స్ అంటారు. చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి. బట్ 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 5 హార్మోన్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో, టేబులర్ ఫామ్ లో ఇచ్చాడు. అది చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ కి. ఓకే, 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ అకార్డింగ్ టు ద న్యూ ప్యాటర్న్. లెట్స్ డిస్కస్ సమ్ ప్లాంట్ హార్మోన్స్, ఫైటో హార్మోన్స్ అండ్ దేర్ యూజెస్. ఓకే, కొన్ని రకాల ప్లాంట్ హార్మోన్స్, వాటిపై యూజెస్ ఏంటో చూసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ద ఆక్సిన్స్. ఓకే, these all hormones are helps in the growth and development. ఓకే, ఈ అబ్సెసిక్ యాసిడ్, ఇథిలిన్ కూడా కొన్నిసార్లు గ్రోత్ లో హెల్ప్ అవుతుంది. ఓకే, అబ్సెసిక్ యాసిడ్ ఆల్సో అప్ టు సర్టెన్ లిమిట్, కొంచెం లిమిట్ లో గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. ద ఫంక్షన్ ఈస్ డిపెండ్ ఆన్ దేర్ కాన్సన్ట్రేషన్. తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటే గ్రోత్ హెల్ప్ అవుతాయి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటే నెగిటివ్ గా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో బేసికల్లీ దీస్ 3 ఆర్ కన్సిడర్ యాజ్ పాజిటివ్ హార్మోన్స్. ఈ రెండింటిని నెగిటివ్ హార్మోన్స్ గా కన్సిడర్ చేస్తారు. ఓకే, లెట్స్ సీ ఆక్సిన్స్. Auxin is a plant hormone. It is a chemical. Okay. Generally, there are 2 types of hormones are given here. Textbook lo ivale kan chuddam. IAA, indole acetic acid, naphthalene acetic acid. These are the auxins. Ivi em pani chestayi sir ante it helps in cell elongation during the growth and development. Growth అనేది జరిగేటప్పుడు ఇది సెల్ సైజ్ ని పెరిగేలా చేస్తుంది. ఇంక్రీజ్ ద సెల్ సైజ్, సెల్ ఎలాంగేషన్. ఇది నార్మల్ సెల్ కదా, నార్మల్ సెల్, దీన్ని కాస్త ఎలాంగ్ పొడవుగా అయ్యేలా చేస్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ సెల్ ఎలాంగేషన్. సో ఏ హార్మోన్ రెస్పాన్సిబుల్? ఆక్సిన్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ ఎలాంగేషన్. డిఫరెన్షియేషన్ ఆఫ్ షూట్ అండ్ రూట్. అవునా, ఈ షూట్ ఏంటి సార్, రూట్ ఏంటి సార్ అంటే డ్యూరింగ్ ద సీడ్ జర్మినేషన్. ఈ సీడ్ అనేది ఒకటి మొలకెత్తుతుంది అనుకుందాం. ఓకే, ఇట్ ఈస్ గివింగ్ అంటే ఇందులో ఇక్కడ ఉండే కాటిలిడన్స్ లో ఏ పార్ట్ షూట్ గా మారాలి, ఏ పార్ట్ రూట్ గా మారాలి అనేది ఆక్సిన్స్ అనేటివి డిటర్మైన్ చేస్తాయి. అవునా, అక్కడ ప్లమ్యూల్ రాడికల్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లమ్యూల్ రాడికల్స్ ఫామ్ అయ్యేది బికాస్ ఆఫ్ ఆక్సిన్స్. అంటే ఈ ప్లమ్యూల్ ఏమో షూట్ గా మారుతుంది, రాడికల్ ఏమో రూట్ గా మారుతుంది. డ్యూరింగ్ ద సీడ్ జర్మినేషన్ ఏ పార్ట్, విచ్ పార్ట్ షుడ్ డెవలప్ ఇంటూ షూట్, విచ్ పార్ట్ డెవలప్ ఇంటూ రూట్ అనేది ఆక్సిన్స్ సమక్షంలో జరుగుతుంది. ఓకే, దట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆక్సిన్స్. సార్ కొందరు అంటారు టేబుల్ మొత్తం గుర్తుపెట్టుకోవాలా సార్? టేబుల్ మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ బిట్స్ లో రావచ్చు. బిట్స్ లో వచ్చినప్పుడు మనం ఏం చేయలేము మనకు గుర్తు లేకపోతే. లేదా క్వశ్చనింగ్ అనేది మారింది. ఓకే, డిఫరెంట్ వే ఆఫ్ ఆస్కింగ్. అవునా, ఇదే టేబుల్ పైన కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఆన్సర్స్ రాయమంటాడు. అదైతే చాలా ఈజీ, చూసుకుని రాయొచ్చు. బట్ సమ్ టైమ్స్ ఈ ఫంక్షన్స్ ఇచ్చి దీన్ని మిస్ చేస్తాడు. దీని ప్లేస్ లో ఏ అని పెడతాడు, ఇది ఇస్తాడు, ఇదంతా మిస్ చేసి ఇక్కడ బి అని పెడతాడు. సో దట్ ఈస్ వై మనం టేబుల్ ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అవునా, ఏం నడవాలి, మొత్తం గుర్తుపెట్టుకోవాల్సింది. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ డెఫినెట్లీ యూ విల్ రిమెంబర్. 1-2 సార్లు చదివితే వచ్చేస్తుంది. అది అర్థమే కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అవునా, రైట్. నెక్స్ట్ కమ్ టు సైటోకైనిన్స్. సైటోకైనిన్స్ దాని పేరులోనే ఉంది, హెల్ప్స్ ఇన్ సైటోకైనెసిస్, సెల్ డివిజన్. ఏంటది? సెల్ డివిజన్. ఒక సెల్ 2 డాటర్ సెల్స్ గా మారాలి అంటే, సెల్ డివిజన్ జరగాలి అంటే ఈ హార్మోన్ ఉండాల్సిందే. ఓకే, అండ్ డీలే ఇన్ ఏజింగ్ ఆఫ్ లీవ్స్. లీవ్స్ యొక్క ఏజ్ ని లేట్ చేస్తుంది. అవునా, ఎప్పుడు పచ్చగా ఉండేలా చేస్తుంది. చాలా మంచిది పాపం. అవునా, పచ్చని కాపురాలను నిలబెడుతుంది ఇది సైటోకైనిన్. ఓకేనా, రైట్. ఇది కొంచెం డేంజర్ అనమాట, అబ్సిసిక్ యాసిడ్. ఇది కాపురాల్లో మంట పెడుతుంది. ఓకే, సో సైటోకైనిన్స్ హెల్ప్స్ ఇన్ డీలే ఇన్ ఏజింగ్ ఆఫ్ లీఫ్. డీలే అంటే లేట్ అండి, లేట్ గా చేయడం. దేన్ని? ఒక లీఫ్ యొక్క ఏజ్ ని లేట్ అయ్యేలా చేయడం. అంటే ఈ సైటోకైనిన్స్ ఒకవేళ మనం అప్లై చేస్తే లీవ్స్ కి ఎక్కువ రోజులు మనం నిల్వ చేయొచ్చు. ఎస్పెషల్లీ లీఫీ వెజిటేబుల్స్.
లీఫీ వెజిటేబుల్స్ అవి పాడవకుండా ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు మనం బికాస్ ఆఫ్ సైటోకైనిన్స్. ఓకే రైట్. ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా. స్టొమాటాని ఓపెన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. దేని ఓన్లీ ప్రాపర్ ఏరేషన్ టేక్స్ ప్లేస్, ప్రాపర్ ట్రాన్స్పిరేషన్ టేక్స్ ప్లేస్, అండ్ ఆల్సో స్ప్రౌటింగ్ ఆఫ్ బడ్స్, మొగ్గలు వికసించడానికి, స్ప్రౌటింగ్ ఆఫ్ బడ్స్ అవి ఫ్లవర్స్ గా మారడానికి ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఓకే రైట్. కమ్ టు ద నెక్స్ట్ వన్, గిబ్బరెల్లిన్స్. జనరల్లీ దీస్ ఆర్ కాల్డ్ జిఎస్, గిబ్బరెల్లిక్ యాసిడ్స్ ఆర్ గిబ్బరెల్లిన్స్. ఓకే, గిబ్బరెల్లిన్స్ ఆర్ ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ హార్మోన్స్. చాలా రకరకాలు ఉంటాయి ఇందులో మరి ఇంకా. ఓకే, గిబ్బరెల్లిన్స్ అంటారు వాటిని అన్నిటిని కలిపి జిఎస్, గిబ్బరెల్లిన్స్. కమ్ టు ఫంక్షన్, జర్మినేషన్ ఆఫ్ సీడ్. అసలు సీడ్ జర్మినేట్ కావాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విచ్ పార్ట్ షుడ్ కన్వర్ట్ ఇంటూ షూట్, విచ్ పార్ట్ కన్వర్ట్ ఇంటూ రూట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఆక్సిన్. బట్ అసలు ఆ సీడ్ జర్మినేట్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేది గిబ్బరెల్లిన్స్. ఓకే, దే హెల్ప్స్ ఇన్ సీడ్ జర్మినేషన్ అండ్ స్ప్రౌట్స్, విత్తనాలు మొలకెత్తడంలో, స్ప్రౌట్స్ ఫామ్ అవడంలో హెల్ప్ అవుతాయి. ఎలాంగేషన్ ఆఫ్ స్టెమ్, ఇదేమో సెల్ ఎలాంగేషన్ లో చూస్తే ఇది స్టెమ్ కదా, దిస్ పోర్షన్ ప్లాంట్స్ లో ఈ యొక్క స్టెమ్ ని ఎలాంగేట్ చేస్తుంది. అంటే స్టెమ్ లో ఉన్న సెల్స్ ఎలాంగేట్ అయితే స్టెమ్ కూడా ఎలాంగేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజ్, కాలీఫ్లవర్ గింతే ఉంటాయి భూమికి పొట్టిగా. ఓకే, పొట్టిగా ఉంటాయి. ఈ ఆక్సిన్స్ ఒకవేళ వాటికి ఈ గిబ్బరెల్లిన్స్ అనేటివి సప్లై చేస్తే లేదా గిబ్బరెల్లిన్స్ అనేటివి అప్లై చేస్తే స్టెమ్ అనేది కొంచెం పొడుగు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, కొంచెం హైట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో స్టెమ్ ఎలాంగేషన్ బికాస్ ఆఫ్ గిబ్బరెల్లిన్స్. ఇంకా చూద్దాం, స్టిమ్యులేట్ ద ఫ్లవరింగ్ అండ్ డెవలప్ సీడ్లెస్ ఫ్రూట్స్. ఫ్లవర్స్ ఫార్మేషన్ అవ్వడంలో కూడా, ఎస్పెషల్లీ సీడ్లెస్ ఫ్రూట్స్ డెవలప్ అవ్వడం కూడా ఈ గిబ్బరెల్లిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. చూడండి, సీడ్లెస్ ఫ్రూట్స్, పార్థెనోజెనిసిస్, సిక్స్త్ లెసన్ లో నేర్చుకుంటాం. పార్థెనోజెనిసిస్, ద డెవలప్మెంట్ ఆఫ్ సీడ్లెస్ ఫ్రూట్స్. ఆ సీడ్లెస్ ఫ్రూట్స్ ఎలా డెవలప్ అవుతాయి అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ హార్మోన్ గిబ్బరెల్లిన్స్. అవునా, వాటర్ మిలన్, కొన్ని వాటర్ మిలన్స్ ఉంటాయి, వాటి కొన్నిట్లో సీడ్స్ ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. కొందరు అడుగుతారు, సార్ సీడ్స్ ఉన్నాయి కూడా ఉంటాయి కదా సార్. ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి. పపాయ, సీడ్లెస్ పపాయ ఇస్ అవైలబుల్, సీడ్ విత్ సీడ్ ఆల్సో అవైలబుల్. బట్ హౌ దీస్ సీడ్లెస్ ఫ్రూట్స్ ఆర్ డెవలపింగ్ బికాస్ ఆఫ్ ఎ మెథడ్, అసెక్సువల్ రీప్రొడక్షన్, దట్ ఈస్ కాల్డ్ పార్థెనోజెనిసిస్. అయితే జరగాలి అంటే ఈ హార్మోన్ సమక్షంలో జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హార్మోన్ గిబ్బరెల్లిన్స్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. కొందరు అడుగుతారు, ఏం సరే ఈ వర్డ్ ఏంటి సార్ పలకడానికి రావట్లేదు అంటారు. బ్రేక్ ద సీడ్ డార్మన్సీ. సీడ్ డార్మన్సీ అంటే సీడ్స్ యొక్క ఇన్యాక్టివ్ కండిషన్. ఓకే, ఇన్యాక్టివ్ కండిషన్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నౌ సమ్ సీడ్స్ ఆర్ దేర్. కొన్ని గ్రౌండ్ నట్ సీడ్స్ తీసుకున్నాను, పల్లీలు. ఇవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉన్నాయి. ఓకే, నో ప్రాపర్ రెస్పిరేషన్, నో యాక్టివ్నెస్. ఓకే, గ్రౌండ్ నట్ seeds now which are present here, they are inactive stage, like unconscious stage, కోమాలో వెళ్ళిపోయినవి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సీడ్ డార్మన్సీ. అవునా, అయితే ఈ సీడ్ డార్మన్సీ ఏం చేస్తాయట, బ్రేక్ డౌన్ చేస్తాయి. అవునా, ఇఫ్ యూ స్ప్రింకిల్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్, వీటిపైన కొంచెం అంత వాటర్ వేసినాం అనుకో, వాటర్ వేసిన అలా పెట్టండి, విత్ ఇన్ 1-2 days లో చిన్న చిన్న మొలకలు వచ్చాయి. ఇక మనం చెప్పొచ్చు, నా పొలంలో మొలకలు వచ్చాయి. ఓకే, సో అంటే ఇండైరెక్ట్లీ సీడ్ జర్మినేషన్, మళ్ళీ ఏంటి, జర్మినేషన్ ఆఫ్ సీడ్ ఓన్లీ. జర్మినేషన్ ఆఫ్ సీడ్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్ ఆఫ్ సీడ్ డార్మసీ. ఆ ఇన్యాక్టివ్ కండిషన్ ని బ్రేక్ డౌన్ చేయడం, దాన్ని యాక్టివేట్ చేయడం. రైట్, సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ గిబ్బరెల్లిన్స్. కమ్ టు ఆబ్సిసిక్ యాసిడ్. దీన్ని ABA అంటారు షార్ట్ ఫామ్ లో. ఆబ్సిసిక్ యాసిడ్, ఇట్ హెల్ప్స్ ఇన్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. సైటోకైనిన్స్ ఏమో స్టొమాటాని ఓపెన్ చేస్తే ఈ ఆబ్సిసిక్ యాసిడ్ దుకాణం మూసేస్తుంది, క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. పాపం ఈయన కష్టపడి పొద్దుగల దుకాణం చాలు చేస్తే ఈడొచ్చి దుకాణం బంద్ చేస్తాడు. ఓకేనా, ఆబ్సిసిక్ యాసిడ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. దుకాణం బంద్ చేస్తుండే ఏంది, నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అనమాట. ఇక నువ్వు వద్దు, నీ చాలు, పని చేసింది చాలు, ఇక వెళ్ళిపో అంటుండు. అవునా, రైట్. అండ్ ప్రమోట్ ద ఏజింగ్ ఆఫ్ లీవ్స్. ఈయన ఏమో ఏజింగ్, లీఫ్స్ యొక్క ఏజ్ ని తగ్గిస్తే ఇదేం చేస్తుంది, లీఫ్ యొక్క ఏజ్ ని పెంచుతుంది. ఓకే, అమ్మ తల్లి లీఫ్, నీ పని కూడా అయిపోయింది, నువ్వు కూడా దుకాణం మూసుకోంటది. రైట్. అండ్ సీడ్ డార్మసీ అంటే ఆబ్సిసిక్ యాసిడ్ అగెనిస్ట్ టు సైటోకైనిన్స్ యాజ్ వెల్ as అగెనిస్ట్ టు గిబ్బరెల్లిన్స్.
ఇదేమో సీడ్ డార్మసీని బ్రేక్ డౌన్ చేస్తే ఇదేమో సీడ్ డార్మసీని కలిగిస్తుంది. అంటే ప్రాపర్ గా సీడ్ తయారైన తర్వాత దాన్ని ఇన్యాక్టివ్ గా మార్చేస్తుంది. అంటే స్టోర్ చేయాలి కదా మరి. ఇఫ్ ఇట్ ఈస్ అండర్ గో డార్మసీ దెన్ ద సీడ్స్ విల్ బి స్టోర్డ్. అప్పుడే మనం సీడ్స్ ని స్టోర్ చేసుకుంటాం. అవన్నీ డైరెక్ట్ గా ఒకటేసారి మొలకెత్తే ఇక తినడానికి సీడ్స్ ఉండవు, ఫుడ్ ఉండదు. ఓకే, లైక్ అబ్సిసిక్ యాసిడ్ అనేది మంచిది. ఓకే, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ సీడ్స్ టు అస్. అవునా, మనకు ఆ పంటని అందిస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద సీడ్ డార్మసీ. ఓకే, సీడ్స్ ని ఇన్యాక్టివ్ గా మారుస్తుంది. అప్పుడే మనం తినొచ్చు. అది యాక్టివ్ అయినవి కూడా తింటాం. కొందరు అంటారు సార్ స్ప్రౌట్స్ హెల్త్ కి మంచిగా కదా సార్ అంటారు. అఫ్ కోర్స్ అది సెట్ అయితే తింటావా మరి? పెద్దగా సెట్ అయిపోతాయి. స్ప్రౌట్స్ ఉన్నప్పుడు తింటావు, తర్వాత లైక్ వైజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇథిలీన్. ఓకే, ఇథిలీన్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇది కాయలను పండుగా మారుస్తుంది. అమ్మా బొమ్మాలి, కాయ పిందె పండయిందే అంటాడు. అవునా కదా, పిందె పండయిందే అంటాడు. అంటే ఈ పిందెని, ఈ కాయని పండుగ మార్చేది ఈ ఇథిలీన్. ఓకే, సో ఇథిలీన్ అనేది హెల్ప్స్ ఇన్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, ఫ్రూట్స్ గా మారుస్తుంది. ఓకే, రా మెటీరియల్స్ ని ఫ్రూట్స్ గా మారుస్తుంది. సో లైక్ వైజ్ డిఫరెంట్ హార్మోన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఆర్ గివెన్. దిస్ ఈజ్ ఓన్లీ ద అప్ టు ద 10th క్లాస్ లెవెల్. మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే ఎలా రాయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి నేర్చుకోవడానికే ఈ క్లాస్. ఓకే, వన్స్ వి రికలెక్ట్ ఆక్సిన్స్, సైటోకైనిన్స్, గిబ్బరెలిన్స్, అబ్సిసిక్ యాసిడ్ అండ్ ఇథిలీన్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఓకే, లిస్ట్ అవుట్ ద ప్లాంట్ హార్మోన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఇన్ ఏ టేబులర్ ఫామ్. క్వశ్చన్ రావచ్చు ఎగ్జామినేషన్, కాబట్టి మనం ఈజీగా రాసుకోవాలి. ఓకే, so right, this is about today's class. Okay, thank you for watching this video. Okay, సింపుల్ గా అర్థమయ్యే భాషలో, అవునా, ఇంకా కొంచెం ఈజీగా ఫన్నీగా నేర్చుకోవడం జరిగింది. అవునా, సో క్లాసెస్ అన్ని ఇలానే ఉంటాయి దాదాపు. ఎందుకు అంటే ఎక్కువ ఫన్ కూడా జనరేట్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇది మోనో యాక్షన్ చేయాల్సి వస్తుంది బ్రహ్మానందం లేక. ఓకే, బట్ ఆల్సో ఐ విల్ ట్రై మై లెవెల్ best. And you too try your level best to increase the subscribers. Thank you once again.